హలో ఎవ్రీవన్. సీనియర్ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు రీసెంట్గా ఎలాంటి ఈవెంట్కి వెళ్ళినా కూడా అక్కడ ఉన్న వాళ్ళని ఎవరో ఒకరిని విమర్శిస్తున్నారనే చెప్పాలి. కొద్ది రోజుల క్రితం ఆలీ గారిని, ఇప్పుడు చూసుకుంటే బ్రహ్మానందం గారిని కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పాలి. ఒకసారి వీటి మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో. ఎస్ సార్, సీనియర్ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు చేసిన కామెంట్స్ ఎలా చూడొచ్చు అంటారు? రాజేంద్ర ప్రసాద్ గారు ఇలా మాట్లాడడం మనకి కొత్త ఏం కాదు అనే కాడికి వచ్చింది. ఆయన జనరల్గా అయితే అది నా వ్యక్తిగత అభిప్రాయం అయినప్పటికీ ఆయన వ్యక్తిగతంగా మనం కోడ్ చేయలేకూడదు, కానీ తప్పదు ఈ పరిస్థితుల్లో. మరి ఆయన అజ్ఞానంగా మాట్లాడుతున్నాడా, అవివేకం మాట్లాడుతున్నాడా, అహంకారంగా మాట్లాడుతున్నాడు అనేది ఇప్పుడు మనం విశ్లేషించుకోవాల్సింది, పరిశీలించాల్సిన విషయం. ఎందుకంటే జనరల్గా సినిమా ఇండస్ట్రీలో భజన పరులు, కాకాపరులు, అవసరానికి ఒక రకంగా, అవసరం తీరితే ఒక రకంగా, ఏ ఎండ గొడుగు పట్టే వాళ్ళు బాగా భజన పరులు అని అంటుంటాం. రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతున్నప్పుడు కొంచెం అలాగే అనిపిస్తుంటుంది నాకు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయమే. ఆయన వ్యక్తిగతంగా కోట్ చేయకూడదు, కానీ పెద్ద భజనలాగా కనిపిస్తుంటాడు. ఎందుకంటే ఓవర్గా పొగడేస్తూ ఉంటాడు. ఆ ఎక్స్ప్రెషన్స్, ఆ మాట్లాడేది, ఆ చెప్పేది ఒక డ్రమటిక్గా ఉంటుంది. ఒరిజినాలిటీ కనపడదు. ఏంద్రా నసబెడుతున్నాడా అనిపించేలా ఉండేది. సార్, ఈ మధ్యకాలంలో అంటే వాళ్ళ డాటర్ చనిపోవడం వల్ల ఇట్లా ఏమన్నా బిహేవ్ చేస్తున్నారని కూడా టాక్ నడుస్తుంది సార్. మొత్తం చెప్తాను. అయితే ఇట్లా ఆయన మాట్లాడుతున్నప్పుడు సరేలే అని అనుకున్నాను. అయితే ఇప్పుడు క్రమంగా 1 కాదు, 2 కాదు, 3 పోయి 4 అయిపోయాయి. అంటే ఆయన అతిగా మాట్లాడుతున్నప్పుడు సరే ఏదోలే అనుకోవచ్చు. నిన్నగాక మొన్న ఆలీని, ఒక హీరోయిన్, మనం మళ్ళీ దాన్ని ప్రస్తావించాల్సిన అవసరం లేదు. మాట్లాడిన తీరు, వ్యవహరించిన పదప్రయోగం, ఆలీని ఇంకొక హీరో సినిమా సందర్భంలో కూడా అలాగే మాట్లాడాడు. మళ్ళీ ఆలీ గారి విషయం వచ్చిన తర్వాత చాలా సంజాయిషి కూడా చెప్పాడు. నా తప్పు అయిపోయింది, ఇంకొకసారి నా నోరు అదుపులో పెట్టుకుంటా, నేను అనకుండా ఉంటే బాగుండేది, నాకు ఆయనకు బాగా స్నేహం ఎక్కువ, అట్లా ఆలీ గారితో ఉన్న దాన్ని సంజాయించుకుంటే మనిషి మారాడేమనుకున్నాం. వీటన్నిటికీ ఆయన తాగొచ్చి మాట్లాడుతున్నాడని ఒక వాదన కూడా ముందుకొచ్చింది. అంటే సోయి తప్పి తాగి మాట్లాడాడని నేనైతే దాన్ని అండార్స్ చేయను. అని తాగి మాట్లాడా, తాగకుండా మాట్లాడా అనేది మనం చూడలేదు. కాబట్టి ఒక హీరోని, ఒక స్టాండర్డ్ ఉన్న హీరోని మనం కామెంట్ చేయకుండా, వ్యవహారం చూస్తే మాత్రం మనకు కూడా అనిపిస్తుంది ఏంది ఇట్లా మాట్లాడుతున్నాడు. జనరల్గా ఏంటంటే నేను చాలా సినిమా ఫంక్షన్లు చూస్తూ ఉంటాను, ఈవెంట్లు కానీ, కొన్ని ఈవెంట్లో నేను షేర్ చేసుకుని నేను ఈవెంట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది ఆడియో ఫంక్షన్ లాంటివి. అట్లా సినిమా ఫంక్షన్లు ఉన్నప్పుడు ఒక ట్రీట్ అనేది, ఆ ట్రీట్ అంటే ఏంటంటే వచ్చేదానికన్నా ముందు, అంటే ఆడే ఫంక్షన్ కన్నా ముందే వాళ్ళని సత్కరించడం కానీ, అండ్ దట్ మీన్స్ పార్టీ చేసుకుంటారు. లేదా ఫంక్షన్ అయిపోయిన తర్వాత విఐపీలకు పార్టీ ఉంటుంది. సో ఫంక్షన్ అయిపోయిన తర్వాత పార్టీకి అయితే నో ప్రాబ్లం. ఫంక్షన్ ముందు అవుతేనే ఇట్లాంటి ఫేస్ చేయాల్సి వస్తుంది. మనం చూస్తున్న కొన్ని సందర్భాల్లో షూటింగ్లో కూడా తాగి వస్తున్న ఆర్టిస్టులను చూసాం. మనం చాలాసార్లు విన్నాం, పదాలు కూడా విన్నాం, పలానా వాళ్ళు తాగి వచ్చాడు, ఇట్లా వచ్చాడని. ఈ మధ్య స్టేజ్ మీద కూడా కొన్ని సందర్భాల్లో మాట విన్నాం. మరి అట్లా తాగొచ్చాడా అనిపించేలా బిహేవ్ చేశాడు. సో మనకు తెలియని విషయం దాన్ని ఈ తీరా చూస్తే ఈరోజు బ్రహ్మానందం గారిని సెటైరికల్గా అన్నాడన్నా, పొరపాటునన్నా, ఈయనేమే యుక్త వయసు కాలేజ్ కుర్రాడు కాదు, ఆయనకన్నా ముందే వచ్చినాడు ఇండస్ట్రీకి. ఎందుకంటే ఈయన అంటే వెరీ యంగ్ స్టేజ్లో వచ్చాడు, బాలనటుడికి వచ్చాడని చెప్పరు, వెరీ యంగ్ స్టేజ్లో వచ్చాడు, డబ్బింగ్ ఆర్టిస్ట్గా వచ్చాడు, సినిమాలు వచ్చాడు. ఈయన హీరో అయినప్పటికీ బ్రహ్మానందం తోడవుతున్న సినిమాల్లో కామెడీ ఎక్కువ పండింది. ఏదే మన ఆహనా పెళ్ళంట కానీ ఏదైనా సరే అన్ని సమపాల్లో జరిగింది. హీరో కిరీటమే ఉండవచ్చు హీరో అని. అట్లాంటి బ్రహ్మానందం గారు ఓ డాక్టరేటు, మంచి అవార్డు అట్లాంటి నటుని పట్టుకుని, సీనియర్ని పట్టుకుని స్టేజ్ మీద మీరు ఒంటరిగా ఉన్నప్పుడు, మీరు స్టేజ్ మీద లేనప్పుడు మీరు ఎలాగ మాట్లాడుకోవచ్చు. మరి ఒక అడ్రస్సింగ్ చేస్తున్న స్టేజ్ మీద ఉన్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు ఇలా మాట్లాడకుండా ఉంటే బాగుండేది. గతంలో మరి రాజేంద్ర ప్రసాద్ ఒక మాట కట్టుబడి ఉంటానన్నాడు. ఇక నేను ఎప్పుడూ అలా మాట్లాడేది ఉంటే నేను అలాంటి ఫంక్షన్కి అటెండ్ అవును అని కూడా ఏదో అన్నాడు.
మరి రేపు భవిష్యత్తులో చూద్దాం మరి అటెండ్ అవుతాడా లేదా అనేది. ఇకపోతే మీరు అడిగింది కూతురు వల్ల డిస్టర్బ్ అయ్యాడు అనుకోవడం అంటే నథింగ్, అదొక రీజన్. నేనైతే అనుకుంటున్నాను ఒక సాకు. మేబీ అయినా కూడా అట్లాంటివి ఆయన యాక్టివిటీస్ ఏం మారలేదు కదా. సినిమాలో నటిస్తున్నాడు, సంపాదిస్తున్నాడు, రోజువారీ వ్యవహారాలు చేస్తూ ఉన్నాడు. డిస్టర్బ్ ఉండడం వల్ల అయితే అట్లా మాట్లాడతాడు అనుకోవడానికి వీలు లేదు. అలాంటి ఒకవేళ నిజంగా కూతురు వల్ల డిస్టర్బ్ అయి ఉండొచ్చు, అయింటాడు, పర్లేదు, ఆయన ఎఫెక్ట్ వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది. అది చనిపోయింది అనుకోకుండా, చనిపోయిన తర్వాత ఈయన అట్టయి ఉండవచ్చు. అట్టయినప్పుడు మౌనంగా ఉండాలి కదా, మౌనంగా ఉండాలి, ఆ ఎక్స్ప్రెస్ అవ్వడానికి ఇష్టపడకుండా ఉండాలి, దూరంగా ఉండాలి. సరే ఏదైనా సరే అది రీజన్ అయినా సరే దానికి ఎవరైనా సరే, ఇప్పుడు నాకేదో ప్రాబ్లం వచ్చి నిన్ను తిడతాను, నాకు కండిషన్ బాగాలేదు కాబట్టి నేను కొడతాను, నా కండిషన్ బాగాలేదు కాబట్టి నేను బూతులు అంటానంటే ఎదుటి వాళ్ళు పడటానికి వీళ్ళకి లేదు. పైగా ఇప్పుడు బ్రహ్మానంద్ గారికి కూడా అభిమానులు ఉంటారు, ఒక గురుస్థానంలో పోషిస్తూ చాలామంది చూస్తుంటారు. ఎలాంటి హీరో, స్టార్ హీరోలు అయినా సరే ఆయన కాంబినేషన్ నిజంగా చెప్పాలంటే పెద్ద హీరో చిరంజీవి లాంటి కూడా నా బ్రహ్మానంద్ నా సినిమాలు ఉంటే నాకు ఎసెట్ అవుతుంది ఫీల్ అవుతారు. ఆయన వల్ల నాకు ఎసెట్ అవుతుంది, నా సినిమా కూడా ఉంటే బాగుంది అంటే ఒక రకంగా ఈ స్టేజ్ హీరోల కన్నా ఆయన గొప్పవాడిగా భావించాలి. అట్లాంటి అన్నట్టు అలా మాట్లాడడం అనేది నిజంగా భావ్యం కాదు. ఇట్లాంటి రిపీట్ కాకుండా ఏమైనా పునరావృతం కాకుండా ఆయన మళ్ళీ కట్టడి చేసుకుంటాడా, మళ్ళీ ఇదే వారం ఉంటుందో చూడాల్సి ఉంటుంది. సరే, అంటే వయసు ఏమన్నా మీద పడి ఎట్లా బిహేవ్ చేస్తున్నారు అనుకోవచ్చు. అదే చెప్పాను కదా, వయసు అయినా కూతురుదైనా ఏదైనా సరే వయసు నాకు పైపడేంత మాత్రాన నిన్ను తిడతానంటే నడవదు. నాకు వయసు అయిపోయిందని చెప్పి నేను బూతులు తిడతా అంటే నడవదు. నాకు వయసు అయిపోయేంత మాత్రం నేనేమన్నా సలహా అడిగితే సలహా అది కాదురా బాబుడు అని చెప్పితే ఏమన్నా వయసు గౌరవించినట్టు. ఊరికి వ్యవహరిస్తున్నప్పుడు స్టేజ్ మాట్లాడుతున్నప్పుడు నేను ముందే చెప్పాను, ఆయన అతి భజనలా మాట్లాడుతుంటాడు, ఏదో కావాలని డ్రమటిక్గా మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. జనరల్గానే సినిమా ఫంక్షన్ అంటేనే వాడిని పొగడాలి వీడిని పొగడాలి అనేది కూడా మన బ్రహ్మ సినిమాలో అన్నారు. అటు ఇటు పోయిన ఈయనను భజన చేయాలి, ఆయనను భజన చేయాలి, చివరకు తనకు తాను భజన చేసుకోవాలని కూడా బ్రహ్మానందం గారు అనుకుంటే చెప్పింది ఒకసారి. సరే సహజమే, అందరూ ఆయన హీరో, ఆయన బాగా త్యాగం చేసింది కాబట్టి ఈ సినిమా వచ్చింది, కెమెరామెన్ కోఆపరేట్ చేసింది, ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది, చెప్పర్లేదు ఒకటి. కానీ అతిగా భజన చేస్తే ఎట్టుంటుంది, అది ఎంత ఈకారంగా ఉందో ఇట్లా నోరు టంగ్ స్లిప్ అవడం కూడా అంతే ఈకారం. మరి బహుశా మనం చూస్తూ ఉంటాం ఒక్కొక్కరు స్టేజ్ మైక్ అందుకొని వేరే హీరోయిన్ని కామెంట్ చేయడం లాంటి, వేరే పవన్ కళ్యాణ్ అతిగా పొగడలు లాంటివి అసందర్భంగా వచ్చి పొగడాలి, ఇదంతా కూడా మీడియా అటెన్షన్ కానీ లేదా ఆ స్టేజ్ ఆ ఈవెంట్ వైరల్ అవ్వడానికి చేస్తున్నారా, ఏం చేస్తున్నారో కానీ ఎథిక్స్ అనేది ఒకటి ఉంది, మొరల్ వాల్యూస్ అనేది ఒకటి ఉంది, అది తప్పకుండా చూడాల్సిన బాధ్యత వాడినట్ల మీదే ఉంది. ఎందుకంటే వాళ్ళు చెప్పితే నలుగురు వింటారు, నలుగురు చూస్తారు కాబట్టి రిపీట్ కాకుండా ఉండాల్సి ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.